పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 258, 260 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుండి జనం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా 770 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఎవరైనా రిగ్గింగ్ పాల్పడినా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడ్డా వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు 770 పోలింగ్ స్టేషన్స్లో సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. ఈ 770 పోలింగ్ స్టేషన్స్లో బందోబస్తు ఏర్పాటు జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. ఇందుకోసం దాదాపు 1600 మంది పోలీసు వాళ్ళను వినియోగించడం జరిగింది. ఎవరైనా కానీ అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ అంటే పోలింగ్ బూత్లో రిగ్గింగ్ పాల్పడడం కానీ లేదా గొడవలు చేయడం కానీ ఇట్లాంటివి జరిగితే మన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ మరియు ఐపీసీ ఇతర చట్టాల ప్రకారము వారిపైన చర్య తీసుకోబడుతుంది.